అవన్నీ పోతాయి, జరగాల్సింది జరిగింది అంతే. అదే మధ్యముడు ఉంటాడు 2 గడియలు ఉండు, 1 గంట వేసుకో. నీచేన ఆవరణాంతకం అధమేష్యాద్ అహోరాత్రం. అధముడు ఉంటాట ఓ రోజు 24 గంటలు. ఇక నీచులు ఉంటారట ఇక చిరకాలం ఇక కడుపులో పెట్టుకుని ఏడిపిస్తూ ఉంటారు కక్ష కింద. 20 ఏళ్ళు అయినా మానరా మాట. అది నీచత్వం, వదిలేయాలి. ఇంత మంచిగా ఉండాలి. 800 ఏండ్లకు పుట్టురా ఏనుజుడు. 500 ఏళ్ల తర్వాత మా తమ్ముడు పుడతాడు. కంగారు పడక 4 దాస్తించారు. అప్పట్లో LKG 50, UKG 50 ఆ లెక్కలోనే ఉంటాయని. గర్భం ధరించడం 1000 ఏళ్ళు అయినప్పుడు పెద్ద లెక్క కాదు. ఆ లెక్కలు వేరు, ఆ తాళపడ ప్రమాణాలు కూడా వేరు. తర్వాత మనం ఇప్పుడు లెక్కలో 5 ఏళ్ళు అనుకోవాలి. ఇంకొక 500 ఏళ్ళకి పుడతాడు మా తమ్ముడు. అప్పటి వరకు ఈ ఉన్న ఎండంబునైనా ఎట్టయినా ధర్మము కలిగి కావు. దాన్నైనా కాపాడమ్మా. సిగ్గుపడింది అతను, దాన్ని కూడా కాపాడుకుండా ఉంటానరా. లేదమ్మా చెబుతున్నానమ్మా, మనుషులు అసూయ ద్వేషాలు ఏం జరుగుతుందో తెలియదమ్మా, కోపంలో ఉండి నెల ధర్మము కలిగి కావు. ప్రయత్నాసక్తి, ప్రయత్నంగా అలా వదిలేయడం కదమ్మా. దైవాధీనం వదిలేదు, ఏడుస్తూ కూర్చోద్దు. నాకు శాపం ఇచ్చాడు బట్టి నువ్వు చేసిన దానికి వచ్చింది అనుభవించు, మళ్ళీ మాట్లాడక. ఇంకా ఎక్కడో మునిగి పాపం పోగొట్టుకుందామని చూడక, అనుభవించడమే. ఏం రెండో మాట లేదమ్మా. అలా వేసి చూడు, ఇప్పటికైనా ధర్మం చేయి. ఆ బిడ్డనైనా సరిగ్గా పెంచు, పెరగని చిదిమేకు. అందుకని అప్పుడు వాడు ఆ పుట్టినవాడు దర్పానూనుండు బలాభిరాముడు మదీయ స్ఫూర్తిమన్మూర్తి. దర్ప అనూనుడు గొప్ప దర్పం కలిగినవాడు. బలాభిరాముడు బలరాముడు, బలంతో మహాబలపరాక్రమవంతుడు. నిజంగా ఉందిగా గరుత్మంతుడు. మదీయ స్ఫూర్తిమన్మూర్తి, నాకు లేని కాళ్ళు తొడలలో ఉండే బలం కూడా వాడికి ఇస్తున్నానమ్మా అన్నాడు. ఆ బిడ్డ యొక్క ఔదార్యం చూడండి అసలు. మదీయ స్ఫూర్తిమన్మూర్తి, నా స్ఫూర్తితో వాడు పరాక్రమిస్తాడమ్మా. మా అన్నయ్య శక్తిని కూడా నేనే ప్రదర్శించాలి ఈ లోకంలో. నీకు ఆనందముగా నీకు దాస్యం, దాస్యమును ఈగును, ఏదో రుణము ఈగు అంటే ఆ దాస్యాన్ని నివృత్తి చేస్తాడు. కంగారు పడు. త్రిలోక ఆశ్చర్య సంపాది, 3 లోకాలకే ఆశ్చర్యం కలిగిస్తాడమ్మా మావాడు, సందేహమైంది. అదిగో అప్పుడు పుట్టాడు గరుత్మంతుడు. తర్వాత ఎలాంటి వాడైనా చిక్కన గారి పద్యం విందాం. ఘనతర గంధరుండు దృఢకాయుడు దీప్తముఖుండు రక్తలోచనుడు మహోత్తమాంగకుడు చారు సుసంగత పక్షసారమండనుడు పరిస్ఫురద్యుతి విడంబిత బాలదివాకరుండు లోకనయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు పుట్టె భూవరా, సుపర్ణుడు పుట్టె భూవరా. ఘనతర గంధరుండు, ఆ మెడ అన్నీ ఆయన అమృతాహరణ ఘట్టంలో ఉపయోగపడ్డాయి. అవే అవయవాలు వాడేడు. ఘనతర గంధరుండు, గొప్ప ఘనమైనటువంటి మెడ కలిగినవాడు. దృఢకాయుడు, దృఢమైన శరీరం కలిగినవాడు. దీప్తముఖుండు, ఆ ముక్కు, ఆ ముఖభాగం ముక్కు ప్రకాశిస్తూ ఉంటుంది, విపరీతం ముఖం ప్రకాశిస్తుంది, కాంతి తట్టుకోలేము. రక్తలోచనుడు, ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి, ఎర్రని రంగులో కళ్ళు. పరాక్రమానికి తేజస్సుకి చిహ్నం ఆ కళ్ళలో ఉండే ఎర్రజీర. మహోత్తమాంగకుడు, అన్ని అవయవాలు కూడా ఉత్తమంగా బలిష్టంగా సత్వగుణ సంపన్నంగా ఉంటూనే బలంగా ఉంటాయి. బాగా సాత్విక బలం, అదంతా మంచి కోసమే, చెడ్డ కోసం కాదు. అది బలం అంటే. చారు సుసంగత పక్షసారమండనుడు, అందమైనటువంటి ఆయన రెక్కలు లోకానికి ఎంతో రక్షణ కల్పిస్తాయి. వాటి సారము ఆయనకు అలంకారం అవుతుంది. గరుత్మంతుడు అంటే రెక్కలు, గరుత్మంతుడు అసలు పక్షి అంటేనే రెక్కలు, అందులో గరుత్మంతుడు. మరి పరిస్ఫురద్యుతి విడంబిత బాలదివాకరుండు, ప్రస్ఫుటంగా కనిపించేటువంటి తన తేజస్సు చేత బాలసూర్యుడిని కూడా భ్రమింపజేసేవాడు. బాలసూర్యుడు కూడా ఈయన తేజస్సు ముందు తక్కువే. ఆయన లోకులు అనుకుంటారు మా తమ్ముడిని చూస్తే. పుట్టబోయే తమ్ముడి మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో పుట్టినవాడు అంత అలా పుట్టాడు. ఆ ప్రేమ ప్రతిరూపంగా ఏదో శివ ప్రేమపిండం భజే వక్రతుండం అని ఆ ప్రేమతో తయారైనటువంటి శరీరం అండి ఇది. తమ్ముడు ప్రేమని, అన్నగారి ప్రేమను రంగరించుకున్నాడు ఆయన. అంతేకాదు లోక నయన పర్వ నిర్వహణకారి, లోకానికి నేత్రపర్వంగా ఉంటాడు మా తమ్ముడు. అలాగే పుట్టాడు ఆయన. సుపర్ణుడు పుట్టే భూంవర. గరుత్మంతుడు చేసినటువంటి తల్లి దాస్యాన్ని పోగొట్టడం, అమృతం తీసుకురావడం, పారిజాతం విషయంలో కృష్ణాసత్యాన్ని ఎక్కించుకుని ఆకాశానికి వెళ్ళడం, గజేంద్ర మోక్షం కథలో కూడా నేరుగా పాల్గొనకపోయినా ఓ పద్యం తర్వాత కొంచెం ఆలస్యంగా వచ్చినా ఓ పాత్ర కావడం, ఎన్నున్నాయండి. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనం మీద ఊరేగించడం ప్రత్యేకంగా, ఇవన్నీ గరుత్మంతుని పాత్రకి ప్రత్యేకలు కాదు. ఆ గరుత్మంతుడి నుంచి సుపర్ణోవాయువాహన అపరాజిత సర్వసహో, సుపర్ణోవాయువాహన అపరాజిత సర్వసహో నియంతా నియమోయమహ, సుపర్ణో వాయువాహన అంటారు చోట విష్ణు సహస్రంలో. సుపర్ణో వాయువాహన,
సుపర్ణుడు ఒక మాట, వాయువాహనం అని ఆయన కూడా చెప్పుకున్నా పర్వాలేదు, అది విష్ణువుకి సంబంధించింది. ఆయన వాయువుని వహిస్తూనే పెడుతున్నాడుగా. అలాగా ఈ గరుత్మంతుడు ఇంత బలం కలిగిన వాడండి. ఒక్కసారి మనం చెప్పుకోవాల్సిన వాడు అన్నదమ్ముల అనుబంధంలో ఆ అనూరుడు కనపడ్డాడు ఈయనకి. పారిజాత అపహరణం కావ్యంలో నందితిమ్మని రాస్తాడు పద్యం, అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలా ఉండాలని. గరుత్మంతుడు సత్యాకృష్ణుల్ని ఎక్కించుకుని తీసుకెడుతున్నాడు స్వర్గానికి. పైన సూర్యరథం వెడుతోంది, దాన్ని అనూరుడు నడుపుతాడు. అలా అన్నగారు కనపడగానే గరుత్మంతుడు ఇలా దిగిపోయేట్టు వినయంతో. కాళ్ళు లేని అన్నగారు, కళ్ళు సమస్తం ఉన్న అన్నగారిని అక్కగారిని గౌరవిస్తున్న వాళ్ళ మనలో ఎంతమంది ఉన్నాం? వాళ్ళ ఆస్తులు లాగేసుకోవడమే. కానీ అన్నదమ్ములు అన్నాక అంతా సమానమే కాదండి. అన్నగారు ఎప్పుడు ఎక్కువేనండి. పూర్వం జ్యేష్ఠ భాగం ఇచ్చేవారండి. మనకు బుద్ధులు మారిపోయి ఇవ్వట్లేదు. కానీ ఏదైనా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కష్టం వస్తే ఎవరన్నా ఆదుకునేది అన్నగారు తప్ప. ఖచ్చితంగా భాగం ఇవ్వాలని నిజం చెప్పాలంటే ఇవాళ ఏమీ లేదు, బాధ్యతల భారం తప్పితే. ఆ ఇంట్లో పెద్ద కొడుకు, పల్లెటూళ్ళలో చెప్పేవారు, ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి అంత దురదృష్టం ఇంకోటి లేదని. తండ్రి బాధ్యతలన్నీ ఆయనకు వచ్చేస్తాయి. ఏమి రూపాయి ఎక్కువ ఆయన నిందలు తప్పితే. పైగా మా అన్నయ్య నన్ను సరైన చదువు చదివించడం, మళ్ళీ అది కూడా ఆయనకే. ఆ వదిన గారు ఎంత గొప్పదండి, అందరినీ పెంచింది ఆవిడ తల్లిలాగా. అన్నగారు మనవాడు కానీ వదిన గారు మన మనిషి కదా, ఆయన పెంచింది ఆవిడ తల్లి. అలాగే చూడాలి వాళ్ళని. దానికి సరిగ్గా గరుత్మంతుడికి అనూరుడు కనపడగానే ఈయన ఏం చేశాడు, మా అన్నయ్య ఎంత ఆనందమో. సత్యకృష్ణులు ఆశ్చర్యపోయారు. కాళ్ళు లేని అన్నగారంటే ఈయనకి ఎంత గౌరవం వారు. నతిశేషవైన తేయుడు గతిభేదములోన అన్నగనుగొనినంతన్ గతిలోన దీవించిన చతురతకున్ మెచ్చిరపుడు సత్యయు హరియున్. పారిజాతాభరణంలో పద్యం. గరుత్మంతుడు సరిగ్గా నతిశేషవైన తేయుడు గతిభేదములోన అన్నగనుగొనినంత ఇలా పెడుతున్నప్పుడు ఒకసారి ఇలా వాలుగా కిందికి దిగి ఆ అన్నగారు రథం నుంచి ఇలా పక్కకి వెళ్ళి అన్నయా అనాలో చూసి వెళ్ళేది. ఎందుకంటే చేతులెత్తి రెక్కలెత్తి నమస్కారం చేస్తే వీళ్ళిద్దరు కింద పడతారు. ఏమన్నా శివుడు వాహనం ఇద్దరు మూపురం పట్టు కూర్చోడానికి. గరుత్మంతుడితో ఇబ్బంది ఏమిటంటే రెక్కలు పట్టుకుంటే ఎగరలేడు, ముక్కు పట్టుకుంటే ప్రాణం ఊపిరాడదు, పీక పట్టుకుంటే ప్రాణం పోతుంది, ఏమీ పట్టుకోకపోతే వీళ్ళు కింద పడతారు. అందుకని తిరుపతి వెంకటకవులో భజ్యం చెబుతారు, ఎద్దునెక్కును నీదు నెమ్మికాడని నవ్వ గ్రద్దనెక్కును నీ మొగండటని అని పార్వతి ఆక్షేపించిందట. మీ ఆయన ఎద్దెక్కుతాటంటే మీ గ్రద్ద కంటే మా ఎద్దే నయం. ఎందుకంటే ఎద్దెక్కితే ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు, గ్రద్దెక్కితే ఎక్కడ దిగుతాం, నిజాం కాలేజీ గ్రౌండ్స్లో దిగాలి. వాడు దింపే వరకు దిగడానికి లేదు, వాడు తిరుపతి కొండ మీద తప్ప దింపనంటాడు. ఏం చేయాలి? అందుకని ఎద్దెక్కడమైనా ఇష్టం లేకపోతే దిగిపోవచ్చు. అందుకని వాళ్ళు ఆక్షేపణగా లక్ష్మీ పార్వతి సంవాదం అని పెడతారు. ఎద్దునెక్కును నీదు నిమ్మికాడిన గ్రద్దనెక్కును నీ మొగండెటని గంగాధరుడు నీ మొగండెన వంగ వేషధరుండు నీ పెన్మిటని పాములాభరణాలు పతిదేవున కనంగ పాములే ప్రక్కని భర్తకని వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ నడిసంద్రమిల్లు నీ నాథునకని ముష్టికెక్కడికేగని ఇష్టుడైన బలి బకంబునకేగెనో లలనయని ఇట్టులు అన్యోన్య మర్మంబులించుకునడు పర్వతాంభోధి కన్యల ప్రస్తుతింతు అని ఆక్షేపణ పద్యం చెప్పారు సరదాకి వాళ్ళు.